హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సులో నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. 100 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్ష మే 26 నిర్వహిస్తామని వెల్లడించారు. నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28 నిర్వహిస్తున్నట్టు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు 18,989 మంది హాజరవుతారని పేర్కొన్నారు. ఏఎస్ఆర్బి పరీక్షలో 4 వ్యవసాయ విద్యార్థుల ఎంపిక. జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి 4 విద్యార్థులు ఎంపికయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్గా వీరు పనిచేస్తారు. వార్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ సర్టిఫికేట్ దరఖాస్తులకు ఆహ్వానం. ఈఎస్ఐసి పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యా సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ పర్సన్ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాల ప్రవేశాలకు ఈఎస్ఐసి ప్రకటన జారీ చేసింది. జాతీయ అర్హత పరీక్ష 2024 సాధించిన విద్యార్థులు దీని కింద సీటు పొందేందుకు అర్హులని తెలిపింది. అయితే అభ్యర్థులకు ఈఎస్ఐసి జారీ చేసిన వార్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈఎస్ఐసి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, మే 12 వరకు అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మే 15 నాటికి ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈఎస్ఐసి ఆధ్వర్యంలో 11 వైద్య కళాశాలలు, 1 దంత వైద్య కళాశాల, 2 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వైద్య కళాశాలలో 466 సీట్లు, దంత వైద్య కళాశాలలో 28, నర్సింగ్లో 60 సీట్లు బీమా కార్మికులకు కేటాయించినట్టు పేర్కొంది. జాతీయ కోటా, రాష్ట్ర కోటా సీట్లు భర్తీ చేసిన తరువాత ఐపీ కోటా కింద సీట్లు కేటాయిస్తామని కార్పొరేషన్ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.